నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ రాగానే ఆంధ్ర యువతులు ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ వేదికగా మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కూడా వారు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇడుపు కాగితం అంటే ఏంది, ఇడుపు కాగితం ఇదేం భాష, ఇదేం లాంగ్వేజ్ అంటూ కూడా మన భాషను అవమానించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది మేధావులు కూడా ఇడుపు కాగితం అంటే ఏంది అనే వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇప్పటికీ ఇంకా ట్రోలింగ్ ఆగట్లేదు. ఇంకా వివిధ రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మాట్లాడదాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమ సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లా చూస్తారు అంటే నార్మల్గా ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్, ఒక తెలంగాణ ఆడబిడ్డ పనిచేస్తూ ఉంది, తెలంగాణ బిడ్డ హీరోయిన్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఒక సినిమా టైటిల్ విడుదల కాగానే వరుసగా ఎక్స్ వేదికగా వివిధ రకాలైనటువంటి ట్వీట్లు వేసి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి విధంగా, మన భాషను అవమానించేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపటికి తెలంగాణ మీద పడి ఏడవడం తప్ప వేరే ఏం లేదు. తెలంగాణ మీద పడతారు, లేదంటే తెలంగాణ భాష మీద పడతారు, లేకపోతే ఆంధ్ర. ఇప్పుడు అంతకుముందు పెత్తనందారులందరూ వాళ్ళే ఉన్నారు. సో ఇంకెన్ని రోజులు అని చెప్పేసి మా మీదనే పడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటికీ విడిపోయారు కదా, విడిపోయిన తర్వాత దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకటి చర్చ. ఇంకొకటి, ఇడుపు కాగితం అంటే నార్మల్గానే తెలుగు లాంగ్వేజే కదా, అది విడాకులు అని చెప్పేసి అచ్చ తెలుగులో అంటారు. సో మన తెలుగులో, మన తెలంగాణలో వచ్చేసి ఇడుపు కాగితం అంటారు. తెలియకపోతే తెలుసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. దానికి అంత చర్చ పెట్టాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. సో ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలా సినిమాలు చేసిర్రు, అది తెలంగాణలోనే చేసిర్రు. చేసినప్పటికీ మనం ఆదరించినా కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి కొన్ని అరే బై అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఈయన పేరేం పేరు, మన అల్లు అర్జున్ మాట్లాడిండు. ఇంకా కొంతమంది చాలామంది తెలంగాణ స్లాంగ్ను తీసుకున్న వాళ్ళు చాలామంది హీరోలు వచ్చేసి పాపులర్ అయిన హీరోలు ఉన్నారు. అదేవిధంగా సినిమాలు బాగా నడిచింది కూడా నైజాంలో నడిచింది. మన తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తే ఈరోజు హీరోలు అయ్యారు వీళ్ళందరూ. ఇప్పటికి కూడా తెలంగాణ మీదనే బతుకుతున్నారు. కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇంకెవరైనా విశ్లేషకులు ఇప్పటికీ ఇంకా మీరు తెలంగాణ మీదనే ఉన్నారు. తెలంగాణ యూట్యూబ్లో లేకపోతే మీరు ఓన్లీ ఆంధ్రాలో పెడితే మీరు నడవదు. ఈ రోజున మీరు ఎంతసేపటికి మా మీద పడడం, ఏడవడం ఆపండి, మా మీద పడి. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తెలంగాణను వచ్చేసి వాళ్ళు హీరోలుగా చేయొద్దు, తెలంగాణ వాళ్ళు చేస్తున్నారనా ఇప్పుడు మీకు బాధ? అంటే ఇన్ని రోజులు మీ ఆంధ్ర పెత్తనం, ఆంధ్ర వాళ్ళే కదా, ఇప్పటికి కూడా ఆ నలుగురే పాలిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని. ఇంకా మీరే పాలిస్తారా? ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి, మన తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వాళ్ళకి, హీరోలకు కానీ సీరియళ్ళకు కానీ ఏది అని కూడా ఇప్పుడు కూడా మన హక్కుదారులం కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా మరి మీకు చేతనైతే మీరు మొత్తం తీసుకొని వెళ్ళండి ఆంధ్రాకు, ఎవరొద్దంటున్నారు? ఇంకా ఇక్కడనే వండుకుంటూ ఏంటిది, కొంతమంది వచ్చేసి అసలు మా ఆస్తులను కొనే అంత మీకు దమ్ముందా అని చెప్పి మాట్లాడేటోళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, నీకు అక్కడ చేతగాకనే వచ్చేసి అన్నీ అమ్ముకొని ఈడికొచ్చేసి తెలంగాణలో బతుకుతున్నావు. ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే తెలంగాణలో నువ్వు ఉండడం వల్లనే నీకు అంత ఎత్తుకేది, నీ ఆస్తులు ఉండొచ్చు, నీ ఇంకేదైనా ఉండొచ్చు, ఇవన్నీ వచ్చేసి నువ్వు తెలంగాణలో వచ్చినందుకే ఈరోజు వచ్చేసి నీకు అదన్నా ఉంది ఆస్తి, అది కూడా లేదు. నువ్వు మా తిండి, మా నీళ్ళు, మా తెలంగాణలో బతుకుంటే ఈరోజు మీరు అంటున్నారు కాబట్టి మేము ఇది ఇప్పటికీ మేము అందరం సమానమే. ఓకే, సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా మాకు ఓకే, మేమేమో అనట్లేదు. మీ బతుకులు మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని ఎదగనియండి, ఇంకా మమ్మల్ని అడగదొక్కాలని ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా ఒక్కటే కాదు, ఈ తెలంగాణ ఆంధ్ర విషయంలో ఆంధ్ర వాళ్ళకి మనకి ఎప్పుడో ఇడుపు కాగితం ఇచ్చేసినా అంటాం, అది కూడా ఇడుపు కాగితం అన్నట్టే. అది కూడా మీకు తెలియకుండా ఉన్నారంటే మీరు నేర్చుకోండి. అంటే నెల్లూరు డిస్టిక్లో చక్కగా పో అంటారు, నేరుగా పో అంటారు. ఒక్కొక్క శ్రీకాకుళం లాంగ్వేజ్, రంగస్థలము, సంథింగ్ కొన్ని సినిమాలు ఉంటాయి, పుష్ప, ఇవన్నీ వచ్చేసి వాళ్ళ స్లాంగ్ తగ్గట్టుగానే వచ్చినాయి కదా. ఇప్పుడు తెలంగాణలో వచ్చి బలగం ఉన్నది, డీజే టిల్లు ఉన్నది, ఈ రుద్రమ్మదేవి ఉన్నది. ఇవన్నీ సంబంధించి ఎవరైనా సినిమాలకు పేర్లు పెడితే ఆదరించడం అనేది నచ్చితే చూడండి, నచ్చకపోతే దొబ్బేయండి. దానికి ఇంత ధిక్కరణ మీకెందుకు? ఎందుకు అక్కసు కక్కుతున్నారు? ఇప్పటికి కూడా తెలంగాణ మీద మీకు ఎందుకు అంత అక్కసు? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ రాజుల పాలన అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళే పెత్తనం ఉండే. ఇక నేను అనొద్దు,
పార్టీ తరపున ఉన్నాను కాబట్టి ఈ అగ్రకుణాల వాళ్ళే ఇప్పటికీ పెత్తనాలు చేస్తున్నారు, ఇంకా బీసీలను అనగదొక్కుతున్నారు, ఇంకా తెలంగాణలో వచ్చేసి ఇంకా తెలంగాణను అనగదొక్కుతూనే ఉన్నారు. ఈ కొంతమంది అగ్రకులస్తులు ఈ చంద్రబాబు నాయుడుతో కలిసి ఇంకా ఆ వర్గాల వాళ్ళకే ఇంకా పెత్తనం చేసుకుంటా ఈ అగ్రకులాల వాళ్ళే ఏ పార్టీ వచ్చినా అదే జరుగుతుంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీకు చేత కాకపోతే ఇక్కడ మమ్మల్ని అవమానించడం మీకు అదే వల్లనైతే మీరు మొత్తానికి దొబ్బేయండి, మీ సినిమా ఇండస్ట్రీని పట్టుకొని దొబ్బేయండి, మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం. మాకు పట్టిన పీడ పోయిందని ఇప్పటికైనా మేము అనుకుంటాం. అంతకు మించి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక మీద తెలంగాణని అవమానించడం, తెలంగాణ స్లాంగ్ను అవమానించడం చేస్తే ఖబర్దార్, మీ అందరికీ మాత్రం ఇక తెలంగాణ ప్రజలు ఓపిక పోయింది అని చెప్తున్నాం. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమకారులను అన్నారు, తెలంగాణలో ఏంటిది తెలంగాణ వచ్చిన ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు దాన్ని ఎగతాళి చేసారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. ఇది క్రిటిసైజ్ చేయడం ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగతాళి చేయడం ఆపి మీ దృష్టి, ఇప్పుడు మీ ఆంధ్ర వచ్చింది, మీ ఆంధ్రలో ఏం పనులు కావాలా, మీ ఆంధ్ర నాయకులు చెయ్యకపోతే వాటి మీద దృష్టి పెట్టేసి చేపించుకోండి. రాజధాని లేదంటున్నారు, రాజధాని చేపించుకోండి. ఏంటిది పేపర్ లీకేజ్ల మీద పడండి, లేకపోతే ఏంటిది మీది ఏది ఉన్నాయో ఈ జనాలకి ఏం కావాలో వాటి మీద పడగండి. అంటే ఒక్క సినిమా మీద ఒక సినిమా పేరు రాగానే ఇప్పటికీ కూడా వాళ్ళు మొదటి చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఈ సినిమాకి సబ్ టైటిల్స్ పెడతారా, తెలుగులో డబ్బింగ్ ఉందా ఈ సినిమాకి అంటూ కూడా వక్రీకరించే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే బ్రదర్ నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు ఎంతసేపటికి గొడవలు పెట్టడానికి మాత్రమే, ఎంతసేపు కాళ్ళు దువ్వాలా, వీళ్ళని అవమానించాలి, ఎంతసేపు వీళ్ళ మీద పెత్తనం చేయాలి, వీళ్ళని ఏదో రకంగా ఏంటిది ఏమంటారంటే వీళ్ళని టాంట్ అంటారు, వాళ్ళని ఇది చేయడమే, గుచ్చడం మళ్ళీ వీళ్ళకు తెలంగాణ లేకపోతే తెలంగాణలో బతకపోతే మళ్ళీ వీళ్ళకి బతకడానికి చేత కాదు. అందుకే ఆంధ్ర వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. అయినా ఇప్పటికీ మాత్రం కనీసం మనకు అన్నం పెట్టిన ఏంటిది భూమిని గౌరవిస్తాం, అది లేదు వీళ్ళ దగ్గర. ఎంతసేపటికి తిన్నామా తాగినామా మాకున్నదా, ఇంకా మీరు ఇక్కడ వండుకుంటూ మీరు మళ్ళీ మా తెలంగాణనే అంటున్నారు. ఇప్పటికైనా మీరు మానుకోండి, లేకపోతే చెప్తున్నాను ఆంధ్ర వాళ్ళందరూ మీరు మా దాంట్లో ఉండి మీ ఆస్తులను కొనే అంత మాకున్నదా అంటే 100% ఉన్నది అని చెప్తున్నా. మీరు అమ్మేయండి, అప్పుడు ఎంత కొనుక్కున్నాడో అంతకే అమ్మేయండి. మీకుందా? ఎన్ని కబ్జాలు చేసిరు మీరు, ఇవన్నీ బయటికి తీయాలా? తీద్దామంటే తీద్దాం. దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడా, పవన్ కళ్యాణ్ ఉన్నాడా, ఇంకెవరున్నా అన్నీ తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా మీరు దోచుకున్నదంతా మా తెలంగాణకు మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇక మీద ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం, ఈ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, ఈ ఆంధ్ర వాళ్ళ చేతుల పెత్తనంలో నేను సినిమా అమ్మాయినే, నేను ఒక ప్రొడ్యూసర్గా చేసిన, డిస్ట్రిబ్యూటర్ చేసిన, హీరోయిన్గా కూడా చేసిన. అంటే ఇంకొక విషయం ఏమంటే వీళ్ళు అనగదొక్కుతారు, మన తెలంగాణ ప్రజలను అనగదొక్కుతారు 100%. ఇప్పటికైనా మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ సినిమా కళాకారులందరూ మేలుకోండి. మనది అనేది మనకు లేకపోతే ఇంక మీద మనం బతకలేము. ఇప్పటికీ వీళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నారు కాబట్టి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఇక్కడి నుంచి వచ్చేసి ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేయండి. సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అవ్వండి, కానీ తెలంగాణ గురించి ఏంటిది ఇలాంటి ఏంటిది ఏ విధంగా అయితే మీరు మాటలు ఈరోజు అంటున్నారో అవన్నీ మానుకోవాలి, తెలంగాణను గుచ్చి చూపడం ఆపాలి అని చెప్పేసి ఇప్పటికైనా చెప్తున్నాం. మీరు సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అవ్వండి, సినిమాలు చేసుకోండి. మీరు ఇలానే చేస్తా అంటే చక్కగా మీరు మీ ఆంధ్రాకి మీరు వెళ్ళిపోండి, మా తెలంగాణ ప్రజలు మేము చూసుకుంటాము. తెలంగాణలో ఉన్న సినిమా అందరు వచ్చేసి మీరు ఇప్పటికైనా తెలంగాణ సినిమాని మీ చేతులకు తీసుకొని, చిత్రపూరి కాలనీ కావచ్చు, చిత్రపూరి కాలనీలో 3,000 కోట్ల స్కామ్ పైన అయిపోయింది. వల్లభనేని అనిల్ పేరు అనేది మేము అది 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏది మన కస్తూరి శ్రీనివాస్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇప్పటికీ సినిమా వచ్చేసి ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉంది. పెత్తనం అనేది తెలంగాణ వాళ్ళు తీసుకోవాల్సిందే, తెలంగాణ వాదుల మీదుగా నడవాల్సిందే. నేను ఒక్కటే చెప్తున్నా, ఇంకొకసారి ఇడుపు కాగితం కానీ ఇంకేదైనా కాగితం మీకు తెలియకపోతే తెలుసుకోండి. దానికి వచ్చేసి ఏంటిది సబ్ టైటిల్స్, లేకపోతే వచ్చేసి దానికి డబ్బింగు అంటే నువ్వు తెలుగే కదా,
మనం కొన్ని అటు సైడ్ పోతే పాలకొల్లు అటు సైడ్ పోతే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, అయినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చేసి అంటే ఆంధ్ర వాళ్ళకి ఇట్లా మాట్లాడతారు కదా, మా తెలంగాణలో 10 లాంగ్వేజ్లు ఉన్నాయి, స్లాంగులు ఉన్నాయి. వరంగల్లో ఒత్తాలా పోతాలా అంటారు, గీడ తోలుకొస్తున్నాం తోలుకరాను అని చెప్పేసి ఇక్కడనే మాట్లాడతారు ఉప్పలోళ్ళు. అంటే అట్లా అని చెప్పేసి మాకు క్రిట్ ఎవరి స్లాంగ్ వాళ్ళకు ఉంటుంది రా, ఎవరు గౌరవించుకోవాలా. ఈ రోజున మనం బతుకుతున్నది ఒకరినొకరిని గౌరవించుకోవాలి అని చెప్పేసి మనుషులుగా బతుకుతున్నాం. ఈరోజు బీజేపీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కుల మతాల మీద చిచ్చులు పెట్టుకుంటా ఈ విధంగా వాళ్ళు దేశాలను వాళ్ళ సినిమాలు మనం చూసుకుంటే రాయలసీమ స్లాంగ్లో వచ్చినటువంటి పుష్ప కావచ్చు, లేకపోతే రంగస్థలం కావచ్చు, అదేవిధంగా గోదావరి దగ్గర నుంచి వచ్చినటువంటి గోదావరి సినిమాలు కావచ్చు, గోదావరి అనే పేరుతో కూడా గతంలో చిన్న సినిమాలు ఉండేవి, ఆ సినిమాలు కావచ్చు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇలా చాలా సినిమాలు, గోదావరి స్లాంగ్ కావచ్చు. ఇక్కడ వాళ్ళ దగ్గర తూర్పు ఉత్తరం చాలా ఆంధ్రాలు ఉంటాయి. సో అన్ని కోస్తాంధ్ర కావచ్చు, వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్, ఒక్కొక్క స్లాంగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం నెత్తుకొని వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళను ఆదరించి వాళ్ళకు వేల కోట్ల డబ్బులు కూడబెట్టినటువంటి మన సినిమాల్లో మన తెలంగాణ స్లాంగ్ వచ్చి వరుసగా సినిమాలు వచ్చి వరుసగా అన్నీ హిట్ అవుతున్నాయి, చాలా కోట్ల డబ్బులు సంపాదిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా, భయపడతా ఉన్నారా, తెలంగాణ లాంగ్వేజ్తోనే సినిమాలు పోతూ ఉన్నాయి, నార్మల్ లాంగ్వేజ్తో సినిమాలు పోవట్లేవు, ఇదేమన్నా భయం మొదలైంది అనుకోవచ్చా? ఇప్పుడు ఏ విధంగా అంటారంటే మనం తెలంగాణలో మనం అట్లనే అంటాం, విశ్వాసఘాతకులు, ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే తెలంగాణ విశ్వాసం లేని కుక్కలు అని చెప్పేసి. అరే మా తెలంగాణలో బతుకుతారు, మా తెలంగాణ సినిమాలు నైజాంలో ఆడిన తర్వాతనే మీరు పెద్ద పెద్ద హీరోలు అవుతారు, మీ సినిమాలన్నింటినీ మేము ఆదరిస్తాము. ఈ రోజున వచ్చేసి ఇంకా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇంకా మీ చేతిలోనే ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ మీరు తెలంగాణ ఏదైనా సినిమా తీస్తున్నారంటే వాటి మీద ఈ విధంగా చర్చలు పెట్టుకుంటా రోజు రోజుకు తెలంగాణను ఇంకా అవమానిస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఒకటి కాకపోతే ఒకడు బీజేపీ చేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిందని వీళ్ళు అంటే ఒకడొకడు ఇది చేసుకుంటూనే వస్తారా, ఇంకెప్పుడు ఆపుతారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు విడిపోవాలంటే వెళ్ళిపోండి, దొబ్బేయండి. ఇప్పుడు మా ఏమంటారు, తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్ము గుద్దడము అంటారు. అంటే మన తెలంగాణలో వీళ్ళు వచ్చేసి ఆస్తులు కూడా పెట్టుకుంటారు, సినిమాలు చేసుకుంటారు, కోటీశ్వర్లు అవుతారు. మన తెలంగాణ వాదుల్ని తెలంగాణ లాంగ్వేజ్ని తిడతారు. తెలంగాణ లాంగ్వేజ్ లేకపోతే ఏ హీరో సక్సెస్ అవ్వలే ఇప్పటిదాకా. చిరంజీవి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన అల్లు అర్జున్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. డీజే టిల్లు అని చెప్పేసి ఎక్కడిది, తెలంగాణ ఆయననే తెలంగాణ సినిమానే చేసిండు కదా, అది సక్సెస్ అవ్వలేదా? అంతకుముందు రంగస్థలం ఈ తూర్పు గోదావరి జిల్లా ఎన్ని సినిమాలు చూడలే మనము, ఇవన్నీ సక్సెస్ చేయలేదా? మేము ఏ రోజైనా వచ్చేసి క్రిటిసైజ్ చేసినామా, మిమ్మల్ని అవమానించినామా? ఎందుకు మీరు ఇంత వచ్చేసి మనుషులు అంటే ఈ రోజున మీరు ఏంటిది కాపు కమ్మ అని చెప్పేసి మీ ఏరియాలో వచ్చేసి ఇదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారా? ఇదేనా మీ బతుకులు? ఇదేనా అంటే మనుషులు గౌరవించుకోలేరా మీరు? అంటే ఈ బతుకుల కోసమేనా మనం ఈరోజు వచ్చేసి బతుకుతున్న దేశంలో? ప్రజలు అనేది మనుషులు అన్నప్పుడు మానవత్వంగా బతకాలని ఉన్నది కదా, ఎందుకు మానవత్వ విలువలు మర్చిపోయి బతుకుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఖబర్దార్ ఒకటే చెప్తున్నాను, ఇప్పటికి కూడా మీకు చేతనైతే మీ ఏరియాలో పోయి బతకండి, అప్పుడు చెప్పండి. మా తెలంగాణలో వండుకుంటూ మమ్మల్ని అంటే ఊరుకునేదే లేదు. అది తెలంగాణ వాదులుగా తెలంగాణ గడ్డలో పుట్టిన మనుషులుగా మేము చెప్తున్నాం. ఇక మీద మా ఓపికను పరీక్షించొద్దని చెప్పేసి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది హేమ సుదర్శన్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఇడుపు కాగితం మీద చేస్తున్నటువంటి ట్రోలింగ్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, అవన్నీ వెనక్కి తీసుకోవాలి. ఉంటే తెలంగాణలో ఉండండి, లేకపోతే ఆంధ్రాకు దొబ్బేయండి అంటే కూడా వారు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సబ్ టైటిల్స్ పెడతా ఉన్నారో, లేకపోతే ఇంకేదన్నా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే, ఇడుపు కాగితం అంటే చాలామంది మేధావులు మీకు చెప్తా ఉన్నారు, ఇది విడాకుల కాగితం, ఇది విడాకులు ఇచ్చుకునేటప్పుడు రాసుకునేటువంటి కాగితం కాబట్టి తెలంగాణలో గిట్లనే మాట్లాడతాం, గిట్లనే చెప్తాం. కాబట్టి తెలంగాణ భాషని, తెలంగాణ యాసని ఎవరైనా అవమానించాలని చూస్తే తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ జర్నలిస్టులు ఎవరు కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండి మీ రాజకీయాలు కావచ్చు, మీ ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండండి తప్ప మా భాష మీద, మా యాస మీద ఎవడు కూడా పెత్తరం జలాయిస్తే ఊరుకునేదే లేదు, ఎవరిని కూడా వదిలేదే లేదు. కాబట్టి తెలంగాణ భాషని గౌరవించండి, తెలంగాణ యాసని గౌరవించండి, కానీ తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. సో ఇది హేమ సుదర్శన్ గారితో మాట్లాడినటువంటి అంశాలు. సో చూస్తున్నాను దిశా టీవీ, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.